హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్న క్రోమ్లో మీ అడ్రస్, అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, మీ నేము అవన్నీ సేవ్ చేసి అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడో ఒకసారి ఇచ్చినా సరే ఆటోమేటిక్గా క్రోమ్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకుంటారనమాట. ఆ విధంగా స్టోర్ అయినట్టుంటే కంపల్సరీగా మీరు దేనికో దానికి గురి కావడం అయితే జరుగుతుంది. ఇవాళ రేపట్లో చాలా జరుగుతుంది కాబట్టి స్కామర్కి మీ డీటెయిల్స్ అనేవి ఈజీగా మీ క్రోమ్ ద్వారానే తెలిసిపోతాయి అన్నమాట. సో అవన్నీ ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు మీకు కంప్లీట్గా ఈ వీడియోలను అయితే చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అనేవి కనబడతాయి. 3 డాట్స్ ఒక లైన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ లాస్ట్లో మీరు చూసినట్టయితే లాస్ట్ నుంచి థర్డ్ది సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కిందికి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అడ్రసెస్ అండ్ మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఒక్కొక్కరి మొబైల్లో ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉంటుంది. చెక్అవుట్ చేసి దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే నా డాటా ఏదైతే ఉందో అది వచ్చేసి బ్లర్ అయితే చేసిన అనమాట. ఇక్కడ మీకు ఏవేవి చూపెడతాయి అంటే లొకేషన్ చూపెడుతుంది, పిన్ కోడ్ చూపెడుతుంది, సిటీ చూపెడుతుంది, ఫోన్ నంబర్ చూపెడుతుంది, జీమెయిల్ చూపెడుతుంది, నేమ్ చూపెడుతుంది, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ కూడా చూపెడతాయి అనమాట. వాటిని కనుక ఓపెన్ చేసినట్టయితే ఒక దానికి స్కామ్ కావాలంటే ఇవైతే సరిపోతాయి అన్నమాట. మీకు తెలిసిందే ఏవేవి కావాలో అని చెప్పేసి. సో ఈ విధంగా ఇక్కడ మీకు ఆల్రెడీ సేవ్ అయినట్టుంటే మీరు ఏం చేసుకోవాలి, అక్కడ పైన ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకుని అయితే పెట్టుకోవాలన్నమాట. సింపుల్గా ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ ఆప్షన్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పటి నుంచి మీ అడ్రస్ అనేది ఎవరికి షేర్ చేయబడదు. నెక్స్ట్ ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే మిడిల్లో సెండ్ ఏ డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే, మనం ఏదన్నా యాక్టివిటీ మొబైల్లో చేస్తున్నప్పుడు మనం ఏమేమి ఓపెన్ చేస్తున్నాం, ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ కనుక మీకు ఆఫ్ ఉన్నట్టయితే మీరు ఏదేది బ్రౌజింగ్ చేస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి గూగుల్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా వేరే పర్సన్స్ కూడా మనం ట్రాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏవైతే మీ ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయో ఈజీగా అవతల పర్సన్కి తెలిసిపోతే, అదే విధంగా మీ డాటా కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా రిలీజ్ కానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరేం చేసుకోవాలి, దీన్ని అయితే ఆన్ అయితే వేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ చదువుకోవచ్చు. ఏదైతే మీకు ఎగ్జాంపుల్లో చెప్పానో అవే ఇక్కడ రాసి పెట్టుంది అనమాట ఇంగ్లీష్లో. ఒకవేళ మీకు ఫ్రీ టైం దొరికినట్టయితే చదువుకోండి. ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్వేస్ యూస్ సెక్యూర్ కనెక్షన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే, మనం ఏదైతే సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటామో డైలీ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఎటువంటి సెక్యూర్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయా లేవా అని చెప్పేసి మనకు హింట్ ఇస్తుంది. అదే విధంగా మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఆప్షన్ కనుక ఆఫ్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఏదైనా సరే సైట్లోకి అయితే తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి, సో ఆ సైట్ల ద్వారా మీకు ఏదో ఒకటి జరుగుతుంది. అదే విధంగా మీ డాటా అనేది వెళ్ళిపోతుంది. అదే విధంగా మీ బ్యాంక్ అనేది ముప్పు ఉంటుంది కాబట్టి సో ఈ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఆన్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులోనే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే వాన్స్ యూ ఫర్ ఇన్సెక్యూర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సైట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఏవైతే ప్రైవేట్ సైట్స్ ఉంటాయో అదే విధంగా పబ్లిక్ సైట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఏవైతే వార్నింగ్స్ ఉంటాయో మీరు ఓపెన్ చేసినప్పుడల్లా రావాలి అని అనుకుంటే కంపల్సరీగా ఆ సెకండ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇదే అన్నమాట. యాక్సెస్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అలో సైట్స్ టు చెక్ ఇఫ్ యూ హ్యావ్ పేమెంట్ సేవ్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇదివరకు ఏవైతే మీ పేమెంట్ చేస్తూ ఉంటారో గూగుల్ సంబంధించి, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ లో మీరు ఇవోటి యాప్స్ కొంటూ ఉంటారు కదా, అదే విధంగా మీకు ఏవైతే ఆన్లైన్ డెలివరీ ఫ్లిప్కార్ట్, అదే విధంగా మీషో సంబంధించిన డాటా ఏదైతే ఉంటుందో దాంట్లో పేమెంట్ మెథడ్ అంటూ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ షేర్ కావడం జరుగుతుంది. అదే విధంగా ఇది ఏం చేస్తుందంటే మీ డాటాని స్టోర్ అయితే చేసుకుంటూ ఉంటుంది అనమాట. మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సంబంధించిన మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టోర్ అనేది చేసుకుంటుంది. దీనివల్ల మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి, అదే విధంగా మనకు సంబంధించిన డాటా అనేది అవతల పర్సన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కావచ్చు. ఇవన్నీ కంప్లీట్ గా ఏ విధంగా వర్కౌట్ అవుతాయి, ఏం కథ అని చెప్పేసి మీకు ప్రూఫ్ తో సహా చూపెట్టిన కదా. కంపల్సరీగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే వేసుకొని ట్రై చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. బాయ్.